హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మంచు విష్ణు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే తాను అలాగే తన ఫ్యామిలీ మొత్తం కూడా దుబాయ్ లో చిక్కుకుపోయామని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దుబాయ్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ నేపథ్యంలో ఇరాన్ మొత్తం కూడా దుబాయ్ పైన దాడులు అయితే చేస్తుంది. మరి మంచు విష్ణు రిలీజ్ చేసిన ఆ వీడియోలో ఏముంది, ఏం చెప్తున్నారు, మరి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మంచు విష్ణు ఫ్యామిలీ ఎప్పటి నుంచో దుబాయ్ లో ఉంది, ఆ విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు దుబాయ్ మీద కూడా ఇరాన్ బాంబుల దాడి మొదలు పెట్టింది. దాని తర్వాత చెప్తాను నేను. సో ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఒక వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో అక్కడ ఆకాశం నుంచి ఇవి మ్యూనిషన్ అంటారు, ఆ మ్యూనిషన్లు పడుతున్నాయి. దాంతో పిల్లలు ఆందోళనగా అరుస్తున్నారు. సో అది ఆ వీడియో షేర్ చేసి అతను ట్వీట్ చేశాడు. మా ఇంటి దగ్గర బాంబుల దాడికి మా ఇల్లు కూడా కంపించిందని చెప్పాడు. మా పాప ఐరా భయపడిందని చెప్పాడు. ఎప్పుడు కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి యుద్ధ వాతావరణంలో పిల్లలు అనేది పెరగకూడదు అని చెప్పాడు. అలాగే యుఏఈ డిఫెన్స్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, వాళ్ళు మమ్మల్ని రక్షిస్తున్నారు ఇక్కడ అని కూడా ఆయన చెప్పాడు. సో ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అందరూ కూడా తనకి జాగ్రత్తలు చెప్తున్నారు, సేఫ్గా ఉన్నానని. ఇప్పుడు ఆయనే కాదు, వరల్డ్ మన మొత్తం దుబాయ్లో ఎక్కువగా ఏంటంటే 80-90% ఫారినర్సే ఉంటారు. అందులో ఇండియా నుంచి ప్రధానంగా ఉంటారు. దాని తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళు కూడా ఉంటారు. సో ఇండియా నుంచే మొత్తం గల్ఫ్ కంట్రీస్లో 90 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. సో వాళ్ళందరి భద్రత కూడా ఇవాళ టెన్షన్లోకి పడింది. మన రాయబార కార్యాలయం కూడా వాళ్ళకి ఒక అలర్ట్ అయితే ఇష్యూ చేసింది, మీరు ఇళ్లలోనే ఉండండి, బయటికి రాకండి అని. కానీ చాలామంది ఏంటంటే మన ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా చాలామంది, కేరళ తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్తారు గల్ఫ్ కంట్రీస్కి. సో వాళ్ళందరూ కూడా ఎక్కువగా వర్కర్స్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెద్ద షెల్టర్స్ కానీ ఏమి ఉండవు. అసలు దుబాయ్ నిర్మాణమే వాళ్ళు ఏంటంటే ఇది ప్రపంచం అంతా కాన్ఫ్లిక్ట్లు ఉంటుంది, ఇక్కడ మాత్రం బిజినెస్, కాన్ఫ్లిక్ట్స్ హ్యాపెన్ ఎవ్రీవేర్, బిజినెస్ హ్యాపెన్ హియర్ అనేది వాళ్ళ స్లోగన్. అంటే ప్రపంచం అంతా కాన్ఫ్లిక్ట్లు, యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడ ఓన్లీ వ్యాపారం జరుగుతుంటుంది, మా దేశంలో ప్రశాంతంగా ఉంటుంది, సేఫ్ హెవెన్ అని చెప్పుకునేవాళ్ళు. అందువల్ల వాళ్ళు ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ పెద్ద ఎత్తున బుర్జా ఖలీఫ్ లాంటివన్నీ ఉన్నా కూడా వాళ్ళు వారికి తగినట్టుగా నిర్మాణాలు చేయలేదు. అంటే వార్ షెల్టర్స్ని ఇవేవి చేయలేదు వాళ్ళు. సో ఇప్పుడు బాంబులు పడుతుంటే ఎక్కడ దాక్కోవాలనేది ప్రజలకు అర్థం కావట్లేదు. అందరూ బేస్మెంట్లకు వెళ్ళి కారు పార్కింగ్ల దగ్గర కూర్చోవాలన్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ ఇలాంటి దేశాలు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ వార్ తెలుసు కాబట్టి, వారు వచ్చినప్పుడు బాంబులు వేసినప్పుడు ఎక్కడ దాక్కోని షెల్టర్స్, బాంబు షెల్టర్స్, అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఇవన్నీ వాళ్ళు నిర్మించుకొని ఉన్నారు ఎప్పటి నుంచో. అక్కడ సివిలియన్స్ కూడా అలవాటు అయింది. ఇక్కడ దుబాయ్ లాంటి దేశాల్లో అలవాటు లేదు. ఇప్పుడేమో సడన్గా ఇరాన్, దుబాయ్, లేకపోతే మొత్తం 7 గల్ఫ్ కంట్రీస్ ఇజ్రాయెల్తో కలుపుకుంటే మిడిల్ ఈస్ట్లో 8 దేశాల మీద ఇరాన్ ఒకేసారి అటాక్ చేసింది. ఇది ఎందుకు చేసింది? ఆ దేశాల మీద అంటే ఇజ్రాయెల్ పక్కన పెడితే ఈ గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్కి ఏమి కోపం లేదు. కానీ అమెరికా అటాక్ చేసింది, ఇజ్రాయెల్ ఇరాన్ అటాక్ చేసింది. తాము ప్రతిఘటించే హక్కు మాకుంది. మా దేశం మీద అటాక్ చేసి మా సుప్రీం లీడర్ని చంపితే మేమెందుకు ఊరుగా ఉంటాం అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. దాంట్లో ఏమి తప్పు లేదు. అదే కాకుండా గల్ఫ్ కంట్రీస్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారంటే, గల్ఫ్ కంట్రీస్లో అమెరికా బేసెస్ అంటారు, ఎయిర్ బేస్ కాదు, మిలిటరీ బేసెస్, ఇవి 19 ఉన్నాయన్నమాట. ఈ 19లో ఇప్పుడు వీళ్ళు 7 వాటి మీద అటాక్ చేశారు. అయితే వాటి మీద అటాక్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్ట్రాటజిక్ ఏవియేషన్ లాజిస్టిక్స్ని దెబ్బతీయడం, అంటే వాళ్ళ దేశాల్లో ఉండే ఎకనామీని దెబ్బతీస్తే వాళ్ళు యుద్ధాన్ని ఆపడానికి ప్రెజర్ తీసుకొస్తారన్న ఒక టాక్టిక్స్తో వీళ్ళు ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. దుబాయ్కి సంబంధించి పామ్ జుమేరియా ఫెయిర్మాంట్ హోటల్ మీద బాంబు పడింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్యామేజ్ అయింది. అక్కడ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకున్నాయి కొన్ని. దుబాయ్కి కూడా ఎయిర్ డిఫెన్స్ అయితే ఉన్నాయి కానీ అవి సరిపోయేంత పరిస్థితి లేదు. అట్లాగే అల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ 2 ఎయిర్పోర్ట్లు ఉంటాయి దుబాయ్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు. ఒకటేమో
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రెండోది అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ రెండు కూడా క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు బుర్జ్ ఖలీఫా దగ్గరలో కూడా బాంబు పడింది. ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతుంది. సో ప్రజలంతా ఇప్పటివరకు ఏంటంటే దుబాయ్లో పెద్ద నష్టం లేదు. ఒక అబుదాబిలో మాత్రం ఒక పాకిస్తానీ అతను చనిపోయినట్టుగా తెలుస్తుంది ఈ మిసైల్ అటాక్ లో. సో కాకపోతే దుబాయ్లో ఏంటంటే ఒక సైకలాజికల్ ఫియర్ అనేది అందరిలో ఉంది. అంటే బయటికి వెళ్ళొద్దని ఆయా దేశాలు చెప్తున్నాయి. సో వీళ్ళు ఇళ్లలో ఉండాలి, అలర్ట్ తెచ్చుకుంటున్నారు ఒకరికొకరు. వాట్సాప్ గ్రూపుల్లో ఏం జరుగుతుందని గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లు ఇస్తుంది. సెక్యూరిటీని పెంచింది, పోలీస్ స్టాఫ్ని పెంచింది. కాబట్టి మాల్స్ ఓపెన్ అయినా అన్ని జరుగుతున్నాయి, కానీ ఒక ప్యానిక్ అయితే ఉంది. అందుకని మాల్స్ దగ్గర విపరీతంగా వెళ్ళిపోయి ప్యానిక్ పర్చేజ్ అంటారు. పోయి ఇది మళ్ళీ పెద్దదవుతుందేమో, వారు పెద్దదైతే మనకు సరుకులు ఎలాగా అని చెప్పి సరుకులు ఎక్కువ కొనేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ అలవాటు లేదు, యుద్ధం అనేది తెలియదు. అలాంటిది వచ్చినప్పుడు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే అక్కడ కనబడుతుంది. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎక్కువ ఇళ్లలోనూ ఉండడం, ఇటువంటి వీడియోలు తీసుకుంటుండడం, ఒక భయానక వాతావరణం అయితే దుబాయ్ కానీ మిగతా దేశాలు కానీ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు బహ్రెయిన్లో అటాక్ చేశారు. బహ్రెయిన్లో అక్కడ మనామా అని ఉంటుంది, అక్కడ యుఎస్ 5th ఫ్లీట్ అని అంటారు, 5th ఫ్లీట్ ఉంటుంది, దాని మీద బాంబు వేసింది ఇరాన్. అట్లాగే కువైట్లో అల్ సలీం ఎయిర్ బేస్ అంటారు, దాని మీద వేసింది. ఖతార్లో అల్ ఉదైద్ ఎయిర్ బేస్ అంటారు, దాని మీద వేశారు. తర్వాత జోర్డాన్లో మొబఫ్ సాల్తీ ఎయిర్ బేస్ అంటారు. ఇలాగా ఈ యుఎస్ ఎయిర్ బేసెస్లు ఎక్కడ ఉన్నాయో అన్నిటి మీద వేశారు. కాబట్టి అమెరికా ఏం చెప్తుందంటే మాకేమీ కాలేదు, మా వాళ్ళు ఎవరు ఇప్పటివరకు ఒకరు కూడా చనిపోలేదు, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు డ్యామేజ్ అయింది తప్ప అంతకంటే ఏం లేదు అని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఏమో చాలా పెద్ద ఎత్తున మేము రాడార్ వ్యవస్థలను ఇవన్నీ కూడా ధ్వంసం చేశాము అని ఇరాన్ చెప్పుకుంటుంది. మామూలుగా వార్లో సామెత ఉంది, ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ ద వార్ ఈజ్ ట్రూత్ అని. అంటే యుద్ధంలో ఫస్ట్ చనిపోయేది ఏంటంటే సత్యం అని. కాబట్టి ఎవరు ప్రచారాన్ని వాళ్ళు చేసుకుంటుంటారు, మేమే గెలిచాం, మేము మన ఇండియా పాకిస్తాన్ అప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా అదే జరిగింది. వాళ్ళ ఫ్లైట్లు మనం కూల్చామంటే వాళ్ళు మన రాఫెల్స్ని వాళ్ళు కూల్చామని ఇలా చెప్పుకున్నారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అమెరికా మీడియా అమెరికాకి ఏం నష్టం లేదని వాళ్ళు రాస్తున్నారు. ఇరాన్ మీడియా కానీ ఇరాన్ సోషల్ మీడియా కానీ పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మొరైల్ కాపాడడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రెండు దేశాలు, అది చాలా పవర్ఫుల్ దేశాలు రెండు కూడా, ఇజ్రాయెల్ అమెరికా, ఆ రెండు దేశాలను ఎదుర్కోవడం అనేది ఇరాన్కి అతిపెద్ద సవాలు. కానీ ఇరాన్ మామూలు దేశం ఏమి కాదు. ఇరాన్ కూడా చాలా 9 కోట్ల పాపులేషన్ ఉంది. వాళ్ళ దగ్గర మిసైల్స్, కొన్ని వేల మిసైల్స్, కొన్ని వేల డ్రోన్స్ ఉన్నాయి. సో అంత ఈజీగా. రెండోది ఏంటంటే వాళ్ళు వార్కి అలవాటు అయినారు. ఇరాన్ వార్ 80s జరిగింది, ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్తో జరుగుతుంది ఎప్పటి నుంచో. కాబట్టి వాళ్ళు, రెండోది అక్కడ నియంతృత్వం కూడా ఉంది. సో వీటికన్నిటికీ ప్రజలు అలవాటు అయ్యి చాలా స్ట్రాంగ్ అయి ఉంటారు. మామూలుగా మనం పీస్ఫుల్గా బతికే వాళ్ళకి వార్ వస్తే కష్టం, కానీ నిరంతరం వార్ సిచ్యువేషన్లో ఉన్న ప్రజలు వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉంటారు. కాబట్టి ఇరాన్ అంత ఈజీగా అంచనా వేసి ఓడించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గతంలో కూడా వియత్నాంలో, ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా భంగపడింది. ఇప్పుడు ఇరాన్లో ఏమీ జరగదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రపంచాన్ని నమ్మించడం కోసం, అమెరికా ప్రజల్ని మభ్య పెట్టడం కోసమే ఇది చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళకి ఒక పక్కలో బల్లెంలాగా తయారైంది మిడిల్ ఈస్ట్లో. సో ఇరాన్ దెబ్బ కొట్టే మిడిల్ ఈస్ట్ అంతా మన కంట్రోల్లో ఉంటుందని ఇటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ అటాక్స్ చేశాయి. జూన్లో కూడా, లాస్ట్ ఇయర్ జూన్లో కూడా చేశాయి. అప్పుడు కూడా ఏం సాధించింది ఏం లేదు. ఇరాన్ ప్రజలు గతంలో కూడా 81 నుంచి 88 వరకు జరిగిన ఇరాన్ వార్లో కూడా 1,00,000 మందికి పైన ఇరాన్ ప్రజలు చనిపోయారు, సైనికులు కానీ ప్రజలు కానీ. అయినా మళ్ళీ కోలుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి యుద్ధాలు ఇరాన్కి కొత్త కాదు. ఖచ్చితంగా ఇరాన్ ఖమేనీ చనిపోయినంత మాత్రాన వాళ్ళు సరెండర్ అయ్యే పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఈ నేపథ్యంలో ఏంటంటే గల్ఫ్ కంట్రీస్కి ఇది పెద్ద ఇదని చెప్పచ్చు. దీనివల్ల అక్కడ వాళ్ళు టూరిజం మీద బతుకుతుంటారు. తర్వాత ఆయిల్ ఇది అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. ఎందుకంటే హార్మోజ్ జలసంధిని వీళ్ళు ఆల్మోస్ట్ క్లోజ్ చేయబోతున్నారు. సో దాదాపు 25% ఆయిల్
గల్ఫ్ కంట్రీస్ నుంచి ఏషియన్ దేశాలకి ఈ హార్మజ్ జలసంధి నుంచి వస్తుంది. ఇంకొక 20% లిక్విడ్ నేచురల్ గ్యాస్ వస్తుంది. ఈ రెండు కూడా ఆగిపోతాయి. దానివల్ల వాళ్ళ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ టూరిజం డిస్టర్బెన్స్ అవుతుంది. ఏవియేషన్ రంగం కంప్లీట్గా ఆగిపోయింది. ఎందుకంటే వరల్డ్లో ఇప్పుడు ఆఫ్రికా, ఏషియా, యూరప్ ఈ దేశాలకి గల్ఫ్ అనేది ఒక ఏవియేషన్ మార్గం. అవన్నీ కూడా ఇప్పుడు బంద్ అయిపోయినాయి. అందువల్ల ఫైనాన్షియల్ మార్కెట్ ఇవన్నీ కూడా దెబ్బతింటుంది. సో అందువల్ల ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా ఇప్పుడు అమెరికా మీద కూడా బ్యాక్ ఛానల్ డిప్లొమసీలో ప్రెజర్ తెచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.